ఒక తిరుగుబాటు ఓడిపోయి కూడా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చేయగలదా? వినడానికి కొంచెం వింతగా ఉన్నా 1857 కథలో మనమిప్పుడు చూడబోయేది సరిగ్గా అదే. అవును, సరైన నాయకత్వం లేని ఒక ఉద్యమం ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి ఒక శక్తివంతమైన సంస్థ పతనాన్ని ఎలా రాసిందో మన దగ్గరున్న సోర్సెస్ వివరిస్తున్నాయి. 1857 తిరుగుబాటుపై మన పరిశోధనలో ఇది రెండవ భాగం. కరెక్ట్. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు. ఇది ఒక పాత ఫ్యూడల్ వ్యవస్థ ఎలా కూలిపోయింది, ఒక కొత్త రాజకీయ శకం ఎలా మొదలయింది అనే కథ. అంటే ఆ సామంత సర్దార్లు, జాగీర్దారులు వాళ్ల పాత్ర అప్పటికే ముగిసిపోయిందా? నిజం చెప్పాలంటే అవును. వాళ్లకొక క్లియర్ ప్లాన్ లేదు, వాళ్లలో వాళ్లకి ఐక్యత లేదు. కాని వాళ్లు రాజేసిన ఆ నిప్పు మాత్రం కంపెనీ పాలన పునాదుల్నే కాల్చేసింది. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. ప్రజల్లో కోపముంది, వాళ్ల సానుభూతి ఉంది, కాని దాన్ని ఒక ఆయుధంగా మార్చగల నాయకత్వం లేదు. సరిగ్గా అదే పాయింట్. మరి బలహీనతను బ్రిటిష్ వాళ్లు ఎలా వాడుకున్నారు? వాళ్లది కేవలం సైనిక బలమేనా, లేక అంతకు మించిన తెలివి కూడా ఉందా? తెలివే, ఖచ్చితంగా తెలివే. లక్నోలో ఒక బ్రిటిష్ అధికారి భారతీయ సిపాయిలను ఉద్దేశించి చేసిన ఒక ప్రసంగం ఉంది మన సోర్సెస్లో. అది వింటే వాళ్ల వ్యూహం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పండి దాని గురించి. అది ఒక క్లాసిక్ ప్రొపగాండా. ఫస్ట్ శత్రువుని చిన్నబుచ్చడం. ఈ తిరుగుబాటును కేవలం కొందరు బద్మాషులు, అంటే పనికిమాలిన వాళ్లు చేసిన పనిగా కొట్టిపారేశారు. అంటే ఇది ఒక పెద్ద ఉద్యమం కాదని, ఒక చిన్న గొడవ అని చెప్పడానికి ప్రయత్నించారన్నమాట. అవును. ఇక రెండో సూత్రం, తాము చేసే పనులన్నీ ప్రజల మేలు కోసమే అని చెప్పడం. మేము అవధును మా కంట్రోల్లోకి తీసుకున్నది మీ మంచి కోసమే. మీ నవాబు అసమర్థుడు, అతని సలహాదారులు స్వార్థపరులు అని చెప్పారు. అంటే మొత్తం నిందను కొందరిమీదకు నెట్టేసి మిగతా వాళ్లను మంచి చేసుకోవాలని చూశారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంతేకాదు, మతమనే సున్నితమైన అంశాన్ని కూడా చాలా తెలివిగా వాడుకున్నారు. అదెలా? మేము మే మతాన్ని నాశనం చేస్తున్నామని వదంతులు వ్యాపింపజేస్తున్నారది పూర్తిగా అబద్ధం. మీ మతాన్ని మీరు పాటించుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని భరోసా ఇచ్చారు. ఇక్కడే వాళ్లసలు ఆయుధం బయటకొచ్చుంటుంది. విభజించు, పాలించు. కరెక్ట్. ఔరంగజేబ్ హిందువులపై దాడులు చేశాడు, రంజిత్ సింగ్ ముస్లింలపై దాడులు చేశాడు. కానీ మేము అలా కాదు, మేము అందరినీ సమానంగా చూస్తాం అని చెప్పారు. అంటే హిందువులకి ముస్లింలకి మధ్య ఉన్న పాత విభేదాలను మళ్లీ కలికారు. అవును. కలిసికట్టుగా పోరాడుతున్న సిపాయిలలో అనుమాన బీజాలు నాటడానికి ప్రయత్నించారు. అద్భుతం. ఒకే దెబ్బకు 3 పిట్టలు. తిరుగుబాటుదారులను చెడ్డవాళ్లుగా చూపించడం, తమను తాము రక్షకులుగా చెప్పుకోవడం, సిపాయిల ఐక్యతలు దెబ్బతీయడం. కానీ ఆ ప్రసంగం చివర్లో అసలు రంగు బయటపడింది కదా? ఖచ్చితంగా. మాటలతో నమ్మించి చివర్లో అసలు స్వరూపం చూపించారు. ఇకపై ఫిర్యాదు చేసేవారిని కాల్చి చంపుతాం అని బెదిరించారు. అంటే ఒక చేత్తో స్వీట్లు పంచుతూ రెండో చేత్తో తుపాకీ గురిపెట్టినట్టు. అంటే మాటలతో లొంగకపోతే హింసతో అణిచివేస్తామని చాలా స్పష్టంగా హెచ్చరించారు. అదొక పక్కా ప్రణాళిక. సరే, లక్నోలో బ్రిటిష్ వారు ఇలా మాటలతో మాయ చేస్తుంటే కాన్పూర్లో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అక్కడ మాటలు కాదు, చేతలు నడిచాయి. అవును, అక్కడ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. బ్రిటిష్ కలెక్టర్ స్వయంగా నానాసాహబ్ దగ్గరికి వచ్చి సహాయం అడిగాడని మన సోర్సెస్లో ఉంది. అవును, అదే అసలు ఆశ్చర్యం. తమ ఆయుధాగారాన్ని, అంటే బారూద్ ఖానాను కాపాడటానికి నానాసాహబ్ సైనికులను పంపమని అభ్యర్థించాడు. ఒక్క నిమిషం. ఇది నేను నమ్మలేకపోతున్నాను. అంటే వాళ్ల మందుగుండు సామాగ్రి, వాళ్ల ఆయుధాలున్న చోటును, అవును, దాన్ని కాపాడమని తమ శత్రువు దగ్గరికెళ్లడిగారా? ఇది అతి విశ్వాసమా లేక తెలివి తక్కువతనమా? ఒక రకంగా చెప్పాలంటే రెండూను. ఇది బ్రిటిష్ వారి ఆలోచనా విధానాన్ని చూపిస్తుంది. వారికి తమ సొంత భారతీయ సిపాయిల మీద నమ్మకం పోయింది. ఓకే. కాని నానాసాహెబ్ లాంటి ఒక సంస్థానాధీశుడు, తమ దగ్గర పెన్షన్ తీసుకుంటున్నవాడు, తమకు విధేయుడుగా ఉంటాడని గుడ్డిగా నమ్మారు. అతన్ని తక్కువ అంచనా వేశారు. ఆ తప్పుడంచనానే తిరుగుబాటుదారులకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మారింది. అవును, కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. మొదట్లో నానాసాహెబ్ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆలోచించారు కదా. కాని అతని సలహాదారు అజిముల్లా ఖాన్ ఒక బలమైన వాదన వినిపించాడు. అవును, అజిముల్లా ఖాన్ చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు. మనం ఎవరికి మాటిస్తున్నాం? విశ్వాసఘాతకులకు. వాళ్లు మనతో ఎన్నో ఒప్పందాలు చేసుకుని వాటిని కాగితపు ముక్కల్లా చింపేశారు. అలాంటి వారికి మనం ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు. చాలా పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్. ఇది ధర్మయుద్ధం కాదు, ఇది స్వాతంత్ర్యయుద్ధం.
యుద్ధంలో శత్రువు బలహీనతే మన బలం అని వాదించాడు. ఆ సమయంలో నానాసాహెబ్ ఎంత సంఘర్షణకు గురైయుంటాడో. ఒకవైపు వ్యక్తిగత ధర్మం, మరోవైపు దేశభక్తి. చివరికి దేశభక్తికి మొగ్గు చూపాడు. అజీముల్లా ఖాన్ వాదనను అంగీకరించాడు. అడగడానికొచ్చిన శత్రువుకి ఆ ఆయుధాలతోనే సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఆ ఒక్క నిర్ణయం కాన్పూర్ ముట్టడికి దారితీసింది. అది తిరుగుబాట్లో ఒక కీలకమైన మలుపు. హా ఆ తర్వాత నానాసాహెబ్ తన సైనికులను ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా వాళ్ల వ్యూహాన్ని తెలియజేస్తోంది. అవును, మిత్రులారా, ఇది కేవలం తిరుగుబాటు కాదు, ఇది స్వాతంత్ర్య సంగ్రామం అని ప్రకటించాడు. కాని అక్కడ ఆయన చెప్పిన ఒక సైనిక వ్యూహం నన్ను చాలా ఆకట్టుకుంది. అందరూ చలో ఢిల్లీ అని అంటుంటే ఆయనే వారిని ఆపారు. ఈ సమయంలో మనమందరం ఢిల్లీకి వెళ్లడం వ్యూహాత్మకంగా తప్పు, బ్రిటిష్ వారు కోరుకునేది కూడా అదే అన్నారు. ఎందుకని? మనమంతా ఒకే చోట చేరితే వాళ్లు తమ పూర్తి శక్తిని ప్రయోగించి మనల్ని ఒకే దెబ్బతో అణచివేస్తారు. అలా కాకుండా మనం దేశంలోని వివిధ ప్రాంతాలలో చిన్న చిన్న బృందాలుగా పోరాడాలి. శత్రువుల సైన్యాన్ని విభజించి వారిని బలహీనపరచాలి. ముందుగా ఈ కాన్పూర్ను స్వాధీనం చేసుకుందాం అని సూచించాడు. వావ్! అంటే ఒక పెద్ద ఏనుగును ఒకేసారి ఎదుర్కోవడం కన్నా దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దెబ్బతీయాలనే గెరిల్లా వ్యూహంలాంటిది. సరిగ్గా. వాళ్లు కేవలం ఆవేశంతో పోరాడలేదని దీనివల్ల అర్థమవుతోంది. వాళ్లకంటూ ఒక వ్యూహం ఉంది. నిజమే. కాని తిరుగుబాటు ఎంతగా వ్యాప్తి చెందుతోందో బ్రిటిష్ వారి అణచివేత కూడా అంతకంటే క్రూరంగా మారింది కదా. అవును. మన మూలాల్లో కల్నల్ నీల్ అలహాబాద్లో జరిపిన మారణకాండ గురించి చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తోంది. ప్రయాణిస్తున్న బ్రాహ్మణులు చూసిన దృశ్యాలు చాలా హృదయ విదారకం. గ్రామాలకు నిప్పు పెట్టడం, అమాయక ప్రజలను, పసిపిల్లలను కూడా చంపడం, దారి పొడవునా చెట్లకు శవాలను వేలాడదీయడం. ఇది యుద్ధం కాదు, ఇది కేవలం పచ్చి ప్రతీకారం. బద్లా లేనేకయ్యే తరీకా హే ఉస్కా, అంటే పగ తీర్చుకునే అతని పద్ధతి ఇది అనే మాటలోని ఆవేదన ఆనాటి పరిస్థితికి అద్దం పడుతుంది. నాగరికత గురించి మాట్లాడేవాళ్లే ఇంత అనాగరికంగా ప్రవర్తించడం. అదే వాళ్ళ ద్వంద్వ నీతి. ఒకవైపు తాము నాగరికులమని, చట్టాన్ని గౌరవిస్తామని ప్రచారం చేసుకుంటారు. మరోవైపు ఇంతటి అమానవీయమైన క్రూరత్వానికి పాల్పడతారు. ఈ చర్యలు తిరుగుబాటును ఆపలేదు, పైగా దాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇక తిరుగుబాటు చివరి దశకు వస్తే అంతా విషాదమే. రాణి లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి ఓడిపోయారు. ఇప్పుడు ప్రశ్న ఝాన్సీది కాదు, దేశానిది అన్న ఆమె మాటలు. అవును. ఆ తర్వాత తాంత్యా తోపే పట్టుబడ్డాడు, ఉరితీయబడ్డాడు. సెప్టెంబర్ 1857 నాటికి బ్రిటిష్ వారు ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ప్రతీకార చర్యలు అంతకంటే భయంకరంగా ఉన్నాయట కదా. చాలా భయంకరంగా. తిరుగుబాటుదారులను ఫిరంగుల ముందు నిలబెట్టి పేల్చివేయడం, వేలాది మందికి సామూహికంగా ఉరిశిక్షలమలు చేయడం, ఇలాంటివి చాలా జరిగాయి. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ని కూడా ఆయనపై విచారణ అనే నాటకమాడి దేశం నుంచి బర్మాకు బహిష్కరించారు. మొఘల్ సామ్రాజ్యానికి అదొక అవమానకరమైన ముగింపు. సరే, తిరుగుబాటును అణచివేశారు, నాయకులందర్నీ చంపేశారు. అంతటితో కథ ముగిసిపోయినట్టేనా? లేక ఈ ఓటమిలోనే ఏదైనా పెద్ద మార్పుకు బీజాలు పడ్డాయా? అక్కడే అసలు కథ ఉంది. ఈ తిరుగుబాటు వల్ల జరిగిన అతి ముఖ్యమైన ఫలితం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసిపోవడం. ఓ అవును. భారతదేశం యొక్క పరిపాలన 100 సంవత్సరాల కంపెనీ పాలన తర్వాత నేరుగా బ్రిటిష్ రాణి విక్టోరియా కిందకొచ్చింది. 1858లో విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ఏముంది? ఈసారి కూడా మాటల గారేడియేనా? చాలా వరకు అంతే. వినడానికి చాలా బావుంటుంది. స్థానిక రాజులతో కంపెనీ చేసుకున్న ఒప్పందాలన్నింటినీ గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అంటే ఇకపై రాజ్యాలను ఆక్రమించమని మాట ఇచ్చారన్నమాట. అవును. మత విశ్వాసాల ఆధారంగా ఎలాంటి వివక్ష చూపబోమని, అందరికీ సమానమైన చట్టపరమైన రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. ఉద్యోగాలలో భారతీయులకు కూడా అవకాశమిస్తామని చెప్పారు. వినడానికి అన్నీ మంచి మాటలే. కాని ఇది నిజమైన మార్పుకు సంకేతమా? లేక భవిష్యత్తులో 1857 లాంటి తిరుగుబాట్లు మళ్లీ జరగకుండా వేసిన ఒక రాజకీయ ఎత్తుగడనా? ఖచ్చితంగా. ఇది రెండోదే. ఇదొక పొలిటికల్ స్టంట్. ఇది బ్రిటిష్ వారి వ్యూహంలో ఒక మార్పు. ప్రత్యక్ష ఆక్రమణలు, మతాలలో జోక్యం చేసుకోవడం ఎంత ప్రమాదకరమో వాళ్లు గ్రహించారు. అంటే ఒక గుణపాఠం నేర్చుకున్నారన్నమాట. అవును. అందుకే ఈ ప్రకటన ద్వారా ఉన్నత వర్గాలను, రాజులను, విద్యావంతులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు. ఇది పాలనా శైలిలో మార్పే తప్ప పాలన యొక్క దోపిడీ స్వభావంలో వచ్చిన మార్పు కాదు.
అంటే తోలు మార్చారు కాని పద్ధతి మార్చలేదు. దోపిడీకి ఒక కొత్త, మరింత నాగరికమైన ముసుగు వేశారు. సరిగ్గా అదే. సో దీనంతటినీ కలిపి చూస్తే 1857 తిరుగుబాటు సైనికపరంగా విఫలమైనప్పటికీ రాజకీయంగా ఒక పెద్ద విజయాన్ని సాధించింది. అది ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చివేసింది. అవును, భారతదేశాన్ని నేరుగా బ్రిటిష్ సామ్రాజ్యం కిందకు తీసుకొచ్చింది. ఇదొక్క శకం ముగింపు, మరో శకం ప్రారంభం. మరి ఈ తిరుగుబాటు మనకు మిగిల్చిన వారసత్వమేంటి? మీరు చెప్పింది అక్షరాల విజం. ఈ తిరుగుబాటు అణచివేయబడినప్పటికీ అది భారతదేశంలో జాతీయవాద భావనలు బలంగా వెళ్లూనుకోవడానికి పునాది వేసింది. ఆ త్యాగాలు, ఆ పోరాటాలు తరువాతి తరాల స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తినిచ్చాయి. ఐక్యత లేకపోవడం వల్లే ఓడిపోయామనే గుణపాఠం నేర్చుకున్నాం. ఖచ్చితంగా. ఆ ఓటమి నుంచే కలిసికట్టుగా పోరాడాలనే ఆలోచన పుట్టింది. ముగింపుగా మన మూలాల్లో ప్రస్తావించిన ఒక వేద మంత్రాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ గందరగోళ సమయంలో, ఆ విపత్కర పరిస్థితులలో దేశం ఒక మార్గదర్శక శక్తి కోసం, ఒక సరైన దైవం కోసం వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. అవును, సృష్టి నిర్మాత, స్వర్గరచరిత, సత్యధర్మ పాలకుడైన ఏ దేవతను మనం ఆరాధించాలి అనే ఆ అన్వేషణ. అది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రశ్న కాదనిపిస్తోంది. అస్సలు కాదు. అది బహుశా తమ భవిష్యత్తును నిర్దేశించుకోవడానికి, తమ మార్గాన్ని తామే ఎంచుకోవడానికి ఒక జాతి చేస్తున్న అంతర్మథనానికి ప్రతీక. పాత దేవుళ్ళు, పాతరాజులు విఫలమైనప్పుడు కొత్త మార్గాన్ని, కొత్త సిద్ధాంతాన్ని వెతుక్కోవలసిన అవసరం ఏర్పడింది. ఆ ప్రశ్నలోనే బహుశా తరువాతి స్వాతంత్ర పోరాటానికి బీజాలు పడి ఉండవచ్చు.